ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మరోసారి అలిగాడా? సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించాలంటే అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందుకే దూరంగా ఉన్నాడా? మంత్రి నారాయణ గారు స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించినా పవన్ కళ్యాణ్ గారు తగ్గలేదా? అందుకే నిన్న విశాఖలో ఏనుగుల దినోత్సవ కార్యక్రమానికి వెళ్ళిపోయాడా? ఇప్పుడు అమరావతిలో ఇదే ఒక పెద్ద చర్చాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పెద్ద చర్చాంశమైంది. అందుకే కూటమిలో అప్పుడే సంథింగ్ నడుస్తుందని చెప్పేసి ఊహాగానం కూడా నడిచిపోతున్నాయి. నిన్న అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్తో పాటు అనేక ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి చాలామంది అతిథులు హాజరయ్యారు. దాన్ని ప్రభుత్వం కూడా చాలా ఘనంగా నిర్వహించేది. వీటికి సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రులు కూడా హాజరయ్యారు. వీటికి రావాలనే ప్రభుత్వం అధికారికంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానం కూడా పంపింది. అయితే ఆయన మాత్రం హాజరు కాకపోవడం అనేక అనుమానాలు కూడా తావిస్తుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత కీలకమైన కార్యక్రమానికి రాకపోవడం ఏమిటి అన్న చర్చ అయితే నడుస్తుంది. అదేవిధంగా నిన్న అమరావతి స్టీల్ బ్రిడ్జ్, అదేవిధంగా ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్ను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ ముందుగానే తెలిసినా పవన్ కళ్యాణ్ మాత్రం ఉదయాన్నే విశాఖపట్నంలో మరొక కార్యక్రమం పెట్టుకొని వెళ్ళిపోయాడు. నిన్న పవన్ కళ్యాణ్తో రాయబారానికి మంత్రి నారాయణ గారు వెళ్ళి చర్చించారంట. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం వెనక తగ్గలేదంట. దీనికి బదులు విశాఖపట్నంలో నిర్వహించేటువంటి ఏనుగుల దినోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశాడు. ఇప్పటికే అమరావతిలో జరిగినటువంటి గత 3 క్యాబినెట్ భేటీలకు పవన్ కళ్యాణ్ గారు వివిధ కారణాలతో దూరంగా ఉన్నాడు కూడా. ఫ్యూచర్లో ఇంకెన్ని క్యాబినెట్ భేటీలకు దూరంగా ఉంటాడో తెలియదు. ఇప్పుడు అదే అమరావతిలో కీలకమైన రోడ్లు, అదేవిధంగా భవనాల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ గారు రాకపోవడం ఇప్పుడు పెద్ద చర్చాంశమైంది. దీని మీద కూటమి పార్టీలన్నీ కూడా చాలా మౌనంగా ఉన్నాయి. ఇటు జనసేన కానీ అటు టీడీపీ కానీ ఎవరు కూడా స్పందించలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏనుగుల కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడెక్కడా కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కనిపించలేదు. ఈవెన్ ఎయిర్పోర్ట్ నుంచే పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకడానికి అక్కడెక్కడైనా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కనిపించలేదు. అక్కడంతా కూడా ఓన్లీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీ నుంచి ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వెళ్ళి ఆయనకి స్వాగతం పలికారు తప్ప అక్కడెక్కడ కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఒకరు కూడా కనిపించలేదు. ఇక్కడేమో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కనిపించలేదు, అక్కడేమో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కనిపించలేదు. మరి దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? సో కూటమిలో ఏమైనా సరే సంథింగ్ నడుస్తుందా అంటే అవును అనే సమాధానాలు ఎక్కువగా వినబడుతున్నాయి. అలా అని చెప్పేసి ఇది నిజమా అంటే అది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. మరి ముందు రాజకీయాలు ఎలా ఉంటాయనేది చూడాలి.